మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. కర్నూలు బెంగళూరు హైవేలో ఉన్న అంగ్రీ హౌస్ రెస్టారెంట్ లో ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు నిర్వహించారు. కర్నూలు బెంగళూరు హైవేలో ఉన్న అంగ్రీ హౌస్ రెస్టారెంట్ లో ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో అనేక సంఘటనలు కానీ అనేక విషయాలు బయటపడ్డాయి. ఇక్కడ మొత్తం హైజెనిక్ గా ఫుడ్ లేదని చెప్పేసి కూడా అధికారులు గుర్తించడం జరిగింది. మనం ప్రస్తుతం ఆ హోటల్లో ఈ కిచెన్ లో ఉన్నాం. ఇక్కడ ఏం జరిగింది, మొత్తం హైజెనిక్ ఫుడ్ ఎలా ఉందో మనం చూపించే ప్రయత్నం చేద్దాం. చూస్తున్నారు, ఇది మొత్తం చికెన్ ఐటమ్స్ మొత్తం మీద. ఇవన్నీ ఆల్రెడీ నిన్న అంటే 24 hours బ్యాక్ చేసిన అన్ని ఐటమ్స్ అన్ని ఫ్రిడ్జ్ లో ఉంచి ఇలా మళ్ళీ రీయూజ్ చేసి కస్టమర్స్ కి అందించే ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళు. ఇవే మొత్తం అధికారులు మొత్తం గుర్తించి ఇవన్నీ ఇలాగనే కస్టమర్స్ చూస్తే మొత్తం మీద డిస్ట్రాక్ట్ చేయకోకుండా మొత్తం ఇక్కడే ఫ్రిడ్జ్ లో పెట్టేసి మొత్తం కస్టమర్స్ కి ఇస్తున్నారని చెప్పేసి కూడా అధికారులు మొత్తం వెలుగులోకి వచ్చింది. ఈ దాడుల్లో ఏం బయటపడిందో వాళ్ళని అడిగి తెలుసుకున్నాం. సార్ చెప్పండి సార్, హోటల్లో దాడులు నిర్వహించారు, ఈ దాడుల్లో ఏం గుర్తించారు మీరు? ఇది అనంతపూర్ రోడ్లో గల కర్నూలు లిమిట్స్ హ్యాంగ్రీ హౌస్ రెస్టారెంట్ను సడన్గా ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. ఇన్స్పెక్షన్లో భాగంగా కుకింగ్ రూమ్లో ఉన్న ఫుడ్ ఐటమ్స్ అన్నీ వెరిఫికేషన్ చేయడం జరిగింది. కొన్ని రాత్రి మిగిలిపోయిన ఫుడ్ ఐటమ్స్, ప్రిపేర్ చేసిన ఫుడ్ ఐటమ్స్ అన్నీ కూడా ఫ్రిడ్జ్లో పెట్టి దాన్ని మార్నింగ్ టైంలో వచ్చిన వాళ్ళ కస్టమర్స్కి హీట్ చేసి అమ్మడం అనేది సర్వసాధారణంగా అన్ని వాటిలో జరుగుతుంది, ఇక్కడ కూడా జరుగుతుంది. అందువల్ల అట్లాగే ప్రిపేర్ అయిపోయిన ఫుడ్ ఐటమ్స్ కూడా ఏది ఫ్రిడ్జ్లో పెట్టి మళ్ళీ మరుసటి రోజు తయారు చేసి అమ్మడం అనేది చాలా నేరం. దీనివల్ల డయేరియా, డీసెంట్రీ వ్యాధులు కూడా వస్తాయి, స్టమక్ పెయిన్స్ కూడా వస్తాయి. ఇది ఏదైనా సరే ప్రిపేర్ చేసినప్పుడు ఫ్రెష్ ఐటమ్స్ ప్రిపేర్ చేసి ఎప్పటికప్పుడు కస్టమర్కి అందించాలి. అట్లాగే ఇక్కడ ఫుడ్ కలర్స్ కూడా వీళ్ళు సింథటిక్ ఫుడ్ కలర్స్ కూడా ప్రిపేర్ ఫుడ్ ఐటమ్స్లో సింథటిక్ ఫుడ్ కలర్స్ వాడుతున్నారు. ఫుడ్ కలర్ ఇది కూడా బ్యాన్ చేసిన గవర్నమెంట్. ఇవి ఫుడ్ కలరు ఈ సింథటిక్ ఫుడ్ కలర్స్లో కలపడం వల్ల, ఫుడ్ ఐటమ్స్లో కలపడం వల్ల ఏమవుతుందంటే ఈ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి లాంగ్ టర్మ్. ఎందుకంటే ఇది చాలా ఇంజూరియస్ హెల్త్. ఇలాంటి బుష్ కలర్లు కానీ, సింథటిక్ ఫుడ్ కలర్స్ కానీ, ప్రిపేర్ అయిపోయిన చికెన్ ఫ్రైలో కానీ, చికెన్ బిర్యానీలో కానీ ఎటువంటి కలర్స్ వాడకూడదు, నిషేధం ఉంది. దీన్ని వీరు బుష్ కలర్ వాడి ప్రిపేర్ చేస్తున్నారు. అది కూడా నైట్ మిగిలిపోయిన ఆహార పదార్థాలను ఫ్రిడ్జ్లో పెట్టి మార్నింగ్ హీట్ చేసి కస్టమర్స్కు ఇస్తుంటారు. ఈ విధంగా ఇలాంటి అన్హైజీనిక్ ఫుడ్ ప్రజలకి చాలా అనారోగ్యము. వీటి మీద తగిన చర్యలు తీసుకుంటామని చెప్పి మీకు తెలియజేయడం జరుగుతుంది. ఇవి శాంపుల్ తీసి టెస్టింగ్ పంపిస్తాము. టెస్టింగ్ అనంతరము చర్యలు తీసుకుంటాము. అలాగే అన్హైజీనిక్ కండిషన్స్ ఉన్నాయి ఈ కుకింగ్ రూమ్లో. ఎక్కడో కూడా శానిటేషన్ కానీ హైజీనిక్ కండిషన్స్ అవి ఏమీ లేవు. ప్రిపరేషన్ రూము, అలాగే డైనింగ్ రూమ్లో కూడా డైనింగ్ రూము, అట్లాగే స్టోర్ రూమ్లో కూడా కలర్స్ కూడా లభ్యమయ్యాయి. ఈ కలర్స్తో వాడిన ఫుడ్ ఐటమ్స్ మాత్రం ఆరోగ్యానికి హానికరము. ఇవి కంట్రోల్ చేయవలసిన బాధ్యత యజమానుల మీద ఉంది. దీని మీద అన్హైజీనిక్ కింద జాయింట్ కలెక్టర్ కోర్టులో కేసు నమోదు చేస్తామని చెప్పి మీకు తెలియజేయడం జరుగుతుంది. ఈ హోటల్కి పర్మిషన్ కానీ ఏమన్నా ఉందా? యాక్చువల్గా దీనికి ఫుడ్ లైసెన్స్ ఉండాలి. ఈయన స్మాల్ పెట్టి వెండర్స్ రిజిస్ట్రేషన్ తీసుకున్నాడు, అది చెల్లదు. అందువల్ల ఫుడ్ లైసెన్స్, ఇంత ఎస్టాబ్లిష్మెంట్ ఉన్నవాడికి ఫుడ్ లైసెన్స్ టర్న్ ఓవర్ బట్టి ఫుడ్ లైసెన్స్ తీసుకోవాలి. ప్రస్తుతానికి ఆయన టెంపరీగా తీసుకున్నాడు, అది కూడా చెల్లదు. ఫుడ్ లైసెన్స్ తీసుకోమని చెప్పి ఆయనకు నోటీస్ జారీ చేయడం జరుగుతుంది. ఏదేమైనప్పుడు కూడా హోటల్ యాజమాన్యం ఇలాంటివి గుర్తించి ఇలాంటివి మళ్ళీ పునరావృతం కాకోకుండా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా అధికారులు కూడా మొత్తం మీద దాడులు నిర్వహించి హోటల్స్ కూడా కర్నూలులోని ప్రతి హోటల్ కూడా హైజీనిక్ గా మెయింటైన్ చేయాలని చెప్పేసి కూడా అధికారులు సూచిస్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ శేఖర్తో కిరణ్, సుమన్ టీవీ, ఉమ్మడి కర్నూలు జిల్లా.